మరి ఇక్కడ ఎవరి తప్పు? చూడండి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారింది. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాల జాడ లేకుండా పోయింది. ఈ విధంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అసలే అరాకొర వేతనాలతో ఉన్నప్పటికీ ఇప్పటికే 5-6 నెలలు అవుతుందంట వాళ్ళకి వేతనాలు చెల్లించక, రాష్ట్ర ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇన్ని నిరసనలు, ఇన్ని ధర్నాలు చేస్తూ ఉంటే, దాదాపు 19 రోజుల నుండి వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే, మరి రాష్ట్ర ప్రభుత్వానికి కనపడడం లేదా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్స్ కి కనపడడం లేదా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు మీరు పిలిచి ఇస్తున్నారు కదా, ఇచ్చినప్పుడు వీళ్ళకు వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని మన ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు? ఒకవేళ ఈ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు వీళ్ళు లేరనుకోండి, మన గ్రామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి, మన రోడ్లు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. కరోనా టైంలో కూడా పాపం వాళ్ళు మోరీలు సాఫ్ చేసిర్రు, రోడ్లు సాఫ్ చేసిర్రు. అలాంటి వ్యక్తులకు జీతాలు ఇవ్వకపోతే ఇక గవర్నమెంట్ కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు, వాళ్ళ ఉసురు మాత్రం తప్పకుండా ముడుతుంది మీకు.